అరుణాచల్ ప్రదేశ్లో జీడిఎస్ జాబ్స్కి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ వైజ్గా అంటే ఎస్సీ కేటగిరీ షెడ్యూల్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్సి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్తో పాటు నార్త్ ఈస్టర్న్ సర్కిల్ అయినటువంటి మొత్తం 6 స్టేట్స్. సో అక్కడ స్టేట్స్ అంటాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి డివిజన్స్ అంటాం. 6 డివిజన్స్ లో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్, తర్వాత మేఘాలయ, మిజోరాము, మణిపూరు, ధర్మనగర్ సాగర్ డివిజన్, అండ్ అగర్తల, అండ్ నాగాలాండ్. సో వీటిలో ఈ 7 డివిజన్స్ లో మొత్తం కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను ఈ వీడియోలో అయితే ఫస్ట్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరుణాచల్ ప్రదేశ్ గురించి, అండ్ అగర్తలా గురించి, అండ్ మూడోది వచ్చేసి ధర్మనగర్ సాగర్ డివిజన్ గురించి. ఈ 3 డివిజన్ గురించి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగతా మూడు అంటే మేఘాలయ డివిజను, మిజోరాం డివిజను, నాగాలాండ్ డివిజను, అండ్ ఇంకోటి వచ్చేసి మణిపూర్ డివిజన్. ఈ 4 నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, ఈ వీడియోలో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మెయిన్ గా నేను ఒక వీడియో ఏం చేశాను, నేను పలానా ఈ పర్టికులర్ స్టేట్ కి పెట్టుకొని బ్రో జాబ్ వస్తుంది కన్ఫర్మ్ గానే చెప్పను బ్రో అని చెప్పిన. బట్ నేను ఏం చెప్పానంటే, ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఏ స్టేట్ లో పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకోవచ్చు బ్రో అని చెప్పా. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అదిగాక మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది బ్రో. బయట వేరే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా బీహార్ కావచ్చు, ఈ స్టేట్ కి అప్లై చేస్తాం బ్రో అంటున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వేరే స్టేట్ కి పెట్టుకుని అక్కడ జాబ్ చేసుకుని ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకొని రాగలం అనుకున్న వాళ్ళకి వీడియో యూజ్ అయింది. వాళ్ళకి కాకపోయినా ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అయింది. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ లో నార్త్ ఈస్టర్న్ సర్కిల్ లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ లో మొత్తం మనకు వచ్చేసి 457 పోస్టులు ఉన్నాయి. సో 457 పోస్టులు ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. మిగతా 6 కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ ఉన్నాయి, 457 పోస్టులు. సో ఇందులో వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ అంటే అన్రిజర్వ్ యూఆర్ లో అయితే 326 పోస్టులు ఉన్నాయి దగ్గర. అంటే ఎక్కువ అన్రిజర్వ్ లోనే 326 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి వచ్చేసి 87 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకైతే 0 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 0 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకైతే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకైతే 0 పోస్టులు ఉన్నాయి. అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అప్పుడు పర్సన్ కి వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 23 పోస్టులు ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్ లో మనకు వచ్చేసి అన్రిజర్వ్డ్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అంటే దగ్గర 325 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్టీ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 87 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 21 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23 పోస్టులు ఉన్నాయి. సో ఒకవేళ మీరు కనుక అరుణాచల్ ప్రదేశ్ లో అప్లై చేయాలనుకున్నారనుకోండి, ఫస్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళు కనుక 87 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్టీ వాళ్ళు ఫస్ట్ దాంట్లో అప్లై చేయండి, 87 పోస్టులు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 0 పోస్టులు ఉన్నాయి, అండ్ ఓబీసీ వాళ్ళకి 0 పోస్టులు ఉన్నాయి. సో ఇద్దరికి 0 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే అన్రిజర్వ్ లో అప్లై చేసుకోండి. ఎందుకంటే అన్రిజర్వ్ లో 326 పోస్టులు ఉన్నాయి, అంటే చాలా పోస్టులు అని. అన్రిజర్వ్ లో చాలా పోస్ట్ ఉంది కాబట్టి. బట్ అన్రిజర్వ్ లో ఏంటిదంటే అందరూ పోటీ పడవచ్చు. అంటే ఎవరంటే ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఓబీసీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఓసీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పోటీ పడవచ్చు. సో అదైతే చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ లో అయితే 23 పోస్టులు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 23 పోస్టులు అక్కడ అప్లై చేసి, ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కనుక అప్లై చేస్తే 23 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. సో 23 పోస్టులు మీరు ఆప్షన్ పెట్టి తర్వాత మీరు మిగతా ఆప్షన్ అన్రిజర్వ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎస్టీ వాళ్ళు 87 పోస్టులు ఉన్నాయి. సో ఎస్టీ వాళ్ళు 87 పోస్టులకి మీరు అక్కడ అప్లై చేసుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో. అండ్ యూఆర్ లో అయితే అప్లై చేయండి, ఎస్టీలో అప్లై చేసి ఎస్టీ కేటగిరీ అప్లై చేసి యూఆర్ లో అప్లై చేశారనుకోండి, మీకు 2 ఛాన్సులు ఉన్నాయి. సో ఓబీసీ వాళ్ళు అయితే అన్రిజర్వ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 21 పోస్టులు ఉంటాయి, వాళ్ళు కూడా అన్రిజర్వ్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ అంటే
ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో, దీనికి రిజర్వ్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఇలాంటి ఏమి ఉండదు, ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ అవుతారు అన్రిజర్వ్ లో. దానికి క్యాస్ట్ తో కమ్యూనిటీతో సంబంధం లేదు. సో అన్రిజర్వ్ లో పెట్టుకోండి. బట్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఫిజికల్ విత్ డిసేబిలిటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మీరు మీ కేటగిరీలో పోటీ పడవచ్చు, బట్ అన్రిజర్వ్ లో కూడా పోటీ పడవచ్చు. ఒకవేళ మీకు ఎస్టీ కేటగిరీ 87 పోస్టులు ఉన్నాయి, మీకు ఎస్టీ కేటగిరీ రాలేదు, బట్ మీరు ఈ అన్రిజర్వ్ లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ హైయెస్ట్ మెరిట్ ఉండి మిగతా వాళ్ళు మీకన్నా తక్కువ ఉండి మీకైతే జాబ్ వచ్చింది. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగర్తలాలో మొత్తం అగర్తలా డివిజన్ లో సెకండ్ డివిజన్, అగర్తలా డివిజన్ లో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి, మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. 50 పోస్టులు ఉంటే దాంట్లో అన్రిజర్వ్ లో 20 పోస్టులు, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ దాంట్లో 15 పోస్టులు ఉన్నాయి, తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫిజికల్ పర్సన్ విత్ డిసబిలిటీకి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అది సో మనకి అగర్తలాలో వచ్చేసి మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. 50 పోస్టులు అన్రిజర్వ్డ్ కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 20 పోస్టులు ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్ లో అన్రిజర్వ్డ్ కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అండ్ అగర్తలాలో వచ్చేసి 20 పోస్టులు అన్రిజర్వ్డ్ లో ఎక్కువ ఉన్నాయి. బట్ అక్కడ 457 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 20 పోస్టులే ఉన్నాయి. బట్ యూఆర్ లో 20 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అందుకన్నా అన్ని కేటగిరీ కన్నా యూఆర్ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఎస్టీ వాళ్ళకి 15, దాని తర్వాత ఎక్కువ ఉంది ఎస్సీ వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, పర్సన్ విత్ డిసేబిలిటీ ఒకటి. సో మీరు కనుక అగర్తలా డివిజన్ కి అప్లై చేస్తే ఫస్ట్ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తే 15 పోస్టులు ఉన్నాయి కాబట్టి దాంట్లో 15 పోస్టులకి అప్లై చేసుకోండి. 15 అప్లై చేసి మిగిలిన అన్రిజర్వ్ లో పెట్టుకోండి. తర్వాత ఎస్సీ వాళ్ళు 8 పోస్టులు ఉన్నాయి కాబట్టి 8 పోస్టులు ఎస్సీలో పెట్టుకుని, ఎస్సీ కేటగిరీలో పెట్టుకుని మిగిలిన ఆప్షన్స్ అన్రిజర్వ్ లో పెట్టుకోండి. ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ మీరు పెట్టుకుని తర్వాత అన్రిజర్వ్ లో పెట్టుకోండి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటాల కేటగిరీలో పెట్టుకుని తర్వాత అన్రిజర్వ్ లో 20 పోస్టులకి పెట్టుకోండి. సో సేమ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎట్లా ఉందో కాంపిటీషన్, ఐ మీన్ ఎట్లా చెప్పాను, ఫస్ట్ మీరు కనుక ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ కాలేదనుకోండి ఒక పోస్ట్ ఉంది. బట్ మీకు గనక ఎక్కువ మార్క్స్ ఉంది, మిగతా కేటగిరీలో అందరు ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కన్నా మీకు ఎక్కువ మార్కులు ఉంటే అన్రిజర్వ్ లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందరూ పోటీ పడవచ్చు కాబట్టి సో దాన్ని అట్లా ఆలోచించుకొని పెట్టుకోండి. అది సో నెక్స్ట్ వచ్చేసి ధర్మనగర్ డివిజన్, మూడోది వచ్చేసి ధర్మనగర్ డివిజన్. ఇందులో మొత్తం 56 పోస్టులు ఉన్నాయి. సో దానికన్నా అగర్తలా కన్నా ఒక 6 పోస్టులు ఎక్కువ, అరుణాచల్ ప్రదేశ్ కన్నా చాలా తక్కువ పోస్టులు. అండ్ అన్రిజర్వ్ లో వచ్చేసి ఇక్కడ 22 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్ కేటగిరీలో. సో ఎస్టీ కేటగిరీలో వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీలో వచ్చి 17 పోస్టులు ఉన్నాయి. అండ్ షెడ్యూల్ కాస్ట్ కేటగిరీలో వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓబీసీ కేటగిరీలో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిసేబిలిటీ వచ్చేసి 2 ఉన్నాయి. సో ఇది సో అన్రిజర్వ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. సో ఎక్కువ పోస్టులు అన్రిజర్వ్ లో ఉన్నాయి ధర్మనగర్ డివిజన్ లో కూడా. సో అరుణాచల్ ప్రదేశ్ లో అన్రిజర్వ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అండ్ అగర్తలాలో అన్రిజర్వ్ లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ధర్మనగర్ డివిజన్ లో అన్రిజర్వ్ పోస్టు ఎక్కువ ఉన్నాయి, 22 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు సపోజ్ ఎస్టీలో ధర్మనగర్ డివిజన్ లో ఎస్టీలో షెడ్యూల్ ట్రైబ్స్ లో 17 పోస్టులు ఉన్నాయని చెప్పిన. సో మీరు కనుక ముందు ఎస్టీ కేటగిరీలో పెట్టుకుంటే, మీరు కనుక ఎస్టీ అయితే ఎస్టీ కేటగిరీలో పెట్టుకొని 17 పోస్టులు, తర్వాత మీరు యూఆర్ లో 22 పోస్టులు పెట్టుకున్నారు అనుకోండి. ఇన్ కేసు మీరు ఎస్టీ కేటగిరీ లేకపోయినా మీరు ఒకవేళ అన్రిజర్వ్ లో మీరే ఎక్కువ ఉన్నారు అంటే ఎస్సీ కేటగిరీ కన్నా ఓబీసీ కేటగిరీ కన్నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్నా మీరే ఎక్కువ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదే సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటికీ. సో ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్ లో 457 పోస్టులు ఉన్నాయి. ఒకవేళ మీరు అరుణాచల్ ప్రదేశ్ కనుక పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు పెట్టుకోండి. నేను అక్కడ జాబ్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోగలను అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఫస్ట్ మీది ఏ కేటగిరీ దాంట్లో పెట్టుకోండి, నెక్స్ట్ అన్రిజర్వ్ లో పెట్టుకోండి. సో ఈ 2 ఆప్షన్ లో మీకు జాబ్ వచ్చింది, తగిలే ఛాన్స్ ఉంది. అండ్ నాకు తెలిసి మా అరుణాచల్ ప్రదేశ్ లో మాక్సిమం 457 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడే మాక్సిమం చేసుకుని అక్కడ చేసుకోండి, అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఈస్టర్న్ సర్కిల్లో ఉన్న 3 అరుణాచల్ ప్రదేశ్ అండ్ ధర్మనగర్, సాగర్, అగర్తలా ఈ 3 ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పినాం. సో ఇంకా 4 ఉన్నాయి, 4 డివిజన్స్ ఉన్నాయి. అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అవి వచ్చేసి మేఘాలయ, మిజోరాము, నాగాలాండ్, మణిపూర్. సో ఈ వీడియోలో చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయింది, మీకు చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉండదని నా నెక్స్ట్ వీడియో చేస్తాను చెప్పిన. సో నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో అది ఇన్ని పోస్టులు ఉన్నాయి. సో మీకు వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటాయని చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.